ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలకు తాగునీటిని, లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు ముఖ్యమంత్రి జగన్. 2 సొరంగ మార్గాలను రికార్డు సమయంలో పూర్తి చేసి చరిత్రను సృష్టించిన ప్రభుత్వం వచ్చే ఆగస్టు కల్లా నల్లమల సాగర్లో నీటిని నింపనుంది. తన తండ్రి శ్రీకారం చుట్టిన ప్రాజెక్టు తన చేతుల మీదుగా పూర్తి కావటం దేవుడు రాసిన స్క్రిప్టే అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2 నెలల్లోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2004లో ప్రారంభమైంది వెలిగొండ ప్రాజెక్ట్. 18.8 కిలోమీటర్ల పొడవుండే 2 సొరంగ మార్గాలను నిర్మించాల్సి ఉండగా వైఎస్ఆర్ హయాంలోనే 20 కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గం పూర్తయింది. చంద్రబాబు నాయుడి హయాంలో 2014 నుండి 2019 వరకు కేవలం 6 కిలోమీటర్ల నిడివి మాత్రమే నిర్మించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పనులను పరుగులు పెట్టించి మిగిలిన 11 పైచిలుకు కిలోమీటర్ల పొడవైన సొరంగ మార్గాన్ని పూర్తి చేశారు. ఇక R&R పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటికి 1200 కోట్ల రూపాయలు విడుదల చేసి ఆగస్టు కల్లా నీటిని అందిస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ 2 సొరంగాలు పూర్తి కావడంతో ఇక ఈ వచ్చే ఖరీఫ్లో ఈ జూలై ఆగస్టు మాసంలో వచ్చే నీళ్లతో శ్రీశైలం నుంచి నల్లమల్ల సాగర్కు నీళ్లు తీసుకొని వచ్చి ఆ నల్లమల్ల సాగర్లో మళ్ళీ నీళ్లు నిండుతా ఉన్న సన్నివేశం ఈ జూలై ఆగస్టులోనే జరగబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15 లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు, 4,47,000 ఎకరాలకు సాగునీరు అందించనుంది ఈ ప్రాజెక్ట్. 15,25,000 మందికి రక్షిత త్రాగునీరు అందించే ప్రాజెక్టు ఈరోజు జరుగుతూ ఉంది అని అంటే నిజంగా దాదాపుగా 30 మండలాలలోని దాదాపుగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు, నెల్లూరు జిల్లాలోని 5 మండలాలు, కడప జిల్లాలోని 2 మండలాలు, మొత్తంగా 30 మండలాల్లోని 15,25,000 మందికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుతూ 4,47,000 ఎకరాలకు సాగునీటి పరిష్కారం చూపిస్తూ ఈ ప్రాజెక్టుతో ఎన్నో నియోజకవర్గాలకు మేలు జరుగుతుందని తెలిసినా చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు నిర్మాణంపై శ్రద్ధ పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి మనమే అధికారంలోకి వస్తాం. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 2 నెలలలోపే ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రజలకు అంకితం చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆయనలోని ఆత్మవిశ్వాసానికి స్పందనగా ప్రజలు కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన సన్నివేశం ఏమిటి అనంటే ఈ 2 టన్నళ్లు పూర్తి కావడం. ఈ 2 టన్నళ్లు ఇక పూర్తయిపోయాయి కాబట్టి ఇక మిగిలినటివన్నీ కూడా పెద్ద ఏమీ లేవు. ఇక రిజర్వాయర్ కూడా ఎలాగో పూర్తయిపోయింది. ఆ రిజర్వాయర్ లేకి నీళ్లు నింపాలి. ఆ నీళ్లు నింపడం కోసం ఒక 1,200 కోట్ల రూపాయలు LA&RR కింద ఇస్తే నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం జరుగుతుంది. ఈ నీళ్లు పుష్కలంగా నింపే కార్యక్రమం మళ్ళీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండు 3 నెలల్లోనే ఈ LA&RR కార్యక్రమాలు పూర్తి చేసి పూర్తిగా నీళ్లు నింపే కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. లక్షలాది మంది ప్రజలకు మంచి చేసే ప్రాజెక్టును తన చేతుల మీదుగా పూర్తి చేయించిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి.